ఒక ధర్నా కార్యక్రమం తీసుకోవాలని రాకేష్ గారు చెప్పినట్టు కేటీఆర్ ఆదేశిస్తున్నారు. రాకేష్ గారు చెప్పి దానికి మనంతా కూడా వాళ్ళకి మద్దతుగా ఈరోజు మనంతా వచ్చినాం. మనందరికి తెలిసిందే ఎలక్షన్స్ లో కేసీఆర్ గారిని గద్దె దింపడం కోసం ఎన్ని అబద్ధాలు అంటే మాయ మాటలు, అబద్ధాలు, లేనిపోని అన్నీ కూడా చెప్పి అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాయ మాటలు, పథకాలు అన్నీ మర్చిపోయి మొత్తం లేస్తే ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నావు, చెప్పిన మాటలు ఏమేమి, ఎప్పుడు ఇస్తున్నావు అని ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. కానీ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా అబద్ధాలు. ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ని ఏదో అనుకుంటా ఏడ సమావేశం ఉండదు. అంటే మధ్యపెట్టి ఇంకా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నట్టే మాట్లాడుతుంది తప్ప అధికారులు ముఖ్యమంత్రి స్థాయిలో ఇంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన ముఖ్యమంత్రి అనే మర్చిపోయాడు. మళ్ళీ ఇంకా ప్రతిపక్షం లెక్కన ఉన్నాడు, మళ్ళీ కేసీఆర్ మీద అంటున్నాడు. అవును, ఎన్నో కొంచెం తప్పులు అయిపోయినాయి కాబట్టి నిన్ను అధికారంలోకి వచ్చినావు. మళ్ళీ పొద్దున్న లేస్తే నువ్వు ఏం చేస్తావు ప్రజలకు చెప్పాలి. కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ అనేవాడి, అలాగే హామీ అనేవాడి పద్ధతి కాదు. నువ్వు చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చే వరకు నీ వెంటే ఉంటాం. కాబట్టి ఈ రోజు వాళ్ళ ఉద్యోగులందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ పోరాటం సందర్భంగానే ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. మొన్న ఒక విలేకరు నన్ను అడిగాను, వాళ్ళ మాట వాళ్ళు చెప్పుకోలేరా, వాళ్ళ మాట మీకెందుకు చెప్తున్నారు అంటే మేము వాళ్ళని మర్చిపోమని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తే ఎట్లయినా సరే మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించాలన్నప్పుడు పెన్ డౌన్ చేసిన సంఘం ఉద్యోగుల సంఘం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులందరూ కూడా పెన్ డౌన్ చేసినారు కాబట్టి విపరీతమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద పడింది కాబట్టి ఆ రోజు రాష్ట్రాన్ని సాధించుకునే విషయం నేను మర్చిపోలేదు అనే విషయాన్ని చెప్పినాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి వచ్చిన ఉద్యోగస్తులను, రిటైర్డ్ ఉద్యోగస్తులను వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మా బాధ్యత అనే మాట వారికి చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు మరి వారికి హక్కు వాటాగా రావాల్సిన ఎన్ని మోసాలు ఇంతకుముందు మన పెద్దలు చెప్పినారు. మరి నేను ప్రభుత్వంలోకి వస్తే, మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే 2 నెలల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇప్పటికి 32 నెలలు అయింది. గ్యారంటీల పేరు మీద తెలంగాణ అంతా కూడా గోల్మాల్ చేసినారు. హామీల పేరు మీద ఆగమానం చేసినారు. డిక్లరేషన్ల పేరు మీద ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితులు, వాళ్ళు రోడ్ ఎక్కి వాళ్ళు రోధిస్తున్నటువంటి ఈ సమయంలో ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు బాసటగా నిలవడానికి ఈరోజు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు కేంద్రంగా మేము ఉద్యోగస్తులకు మద్దతుగా, రిటైర్డ్ ఉద్యోగస్తులకు వెన్నుముకగా నిలవడానికి ఈ ఊరుబాట చేపట్టడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా పాల్గొనడం నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కేవలం వాళ్ళు ఉద్యోగులు మాత్రమే కాదు, వాళ్ళ ఉద్యమకారులు కూడా. 60 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే, వాళ్ళు పెన్ డౌన్ చేస్తే, సకల జనుల సమ్మె చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు వారు 2 సార్లు, ఒకసారి 43% ఫిట్మెంట్, ఇంకోసారి 30% ఫిట్మెంట్ ఇచ్చి, డిఏలు ఇచ్చి, వాళ్ళకు గుర్తింపు ఇచ్చి, వాళ్ళని గౌరవంగా చూసిండు. తద్వారా దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకున్నటువంటి ఎంప్లాయీస్ గా తెలంగాణ ఎంప్లాయీస్ రికార్డుకి ఎక్కింది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలే. అది పిఆర్సీ కావచ్చు, పెండింగ్ డిఏలు క్లియర్ చేయడం కావచ్చు, 317 జీవోను సవరణ చేయడం కావచ్చు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చేటువంటి విషయం కావచ్చు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకి భద్రత కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి
భద్రత కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వాళ్ళను తడిగుడ్డ పెట్టి గొంతు కోసిండు. కాబట్టి మరి పెరుగుతున్నటువంటి ధరలు ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. విద్య, వైద్యము, రవాణా ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఉద్యోగస్తులు చాలని జీతాలతోని నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ప్రభుత్వం మొత్తునితో పోతున్నారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలవడానికే ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేసినాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తాము. తప్పకుండా ప్రభుత్వం దిగి రావాల్సిందే. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సిందే. లేకపోతే ఏ ఎంప్లాయీస్ అయితే నేను అందరం ఎక్కించిందో ఆ ఎంప్లాయీసే రాబోయేటువంటి రోజుల్లో అధపాతాళానికి మిమ్మల్ని తొక్కుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.